తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత వివాదం దాదాపు సద్దుమణిగినట్టే కనిపించినా తాజాగా నిర్వహించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సమావేశం మరో వివాదానికి తెరతీసింది. ఈ సమావేశంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ పలువురు మాట్లాడారు. మీడియాకు తమ కమిటీ వివరాలు వెల్లడిస్తూ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక యువ హీరోపై పరోక్షంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చాన్యాంశమవుతున్నాయి. తెలంగాణలో థియేటర్లను మూసివేస్తున్నామని అటు తెలుగు ఫిలిం ఛాంబర్ కి గానీ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు కానీ ఎలాంటి లెటర్ ఇవ్వలేదు. కేవలం ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేస్తే ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్లిపోతుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమలో వస్తుందని థియేటర్లని ఖాళీ పెట్టుకున్నాం. కానీ ఆ సినిమా రిలీజ్ వాయిదా పడ్డంతో ఈ నెలంతా మాకు ఆదాయం కోల్పోయినట్టే అని కూడా తెలిపారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందులో సంక్రాంతికొస్తున్నాం, మ్యాట్, కోర్టు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందుకే సింగిల్ థియేటర్స్ ఓనర్స్ కి బద్నాం చేస్తున్నారు. హీరోలకి స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఒక్కో హీరో 2 నుంచి 3 సినిమాలు చేస్తుండేది. ఇప్పుడు 2 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. 10 లక్షల రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళకి 30 లక్షల వరకు పెంచారు అని నిర్మాతలపై శ్రీధర్ మండిపడ్డారు. టాలీవుడ్లో ఒక హీరో నటించిన సినిమా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రూపాయల షేర్ రాలేదు. వాడిని పిలిచి 13 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇండస్ట్రీ ఎక్కడికి పోతోంది? ఎలాంటి పరిస్థితి ఏర్పడడానికి కారణమెవరు? మేం థియేటర్లను బంద్ చేస్తున్నామని ఎవరికీ లెటర్ ఇవ్వలేదు, బంద్ అని చెప్పలేదు అని శ్రీధర్ ఘాటుగా విమర్శలు చేయడం ఇండస్ట్రీలో భారీ చర్చకు దారితీసింది. అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డను ఉద్దేశించినవే అని మీడియాలో చర్చ అయితే నడుస్తోంది. ఆ హీరోను టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? చాలా మంది హీరోల సినిమాలు డిజాస్టర్స్ గా మారాయి. వారి ఊసి ఎత్తకుండా సిద్ధుపైనే పరోక్షంగా కామెంట్ చేయటం ఏంటి అనేది ప్రశ్న మాత్రం భారీ చర్చకు దారితీసింది. ఇక సిద్ధు హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన జాక్ సినిమా డిజాస్టర్. సుమారుగా 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా కేవలం ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల గ్రాస్, సుమారు 3 కోట్ల షేర్ వసూలు రాబట్టిందనే విషయం ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా భారీ నష్టాల్లో ముగిసినందున తన రెమ్యునరేషన్ నుంచి 4.75 కోట్ల రూపాయలు నిర్మాతకి వెనక్కి ఇచ్చాడు అనే వార్త మీడియాలో హైలైట్ అయింది. తాజాగా శ్రీధర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.